ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై ప్రపంచంలో కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో జపాన్ ఎల్లప్పుడూ ముందుంటుంది. సో ఆ దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నప్పటికీ అక్కడ జనాభా సంక్షోభంతో ఆందోళనలు నెలకొన్నాయి. యువత పెళ్లిళ్లపై ఆసక్తి చూపించకపోవడంతో జననాల రేటు దారుణంగా పడిపోతుంది. సో దీన్ని గుర్తించింది జపాన్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఆ దేశంలోని కొచి ప్రిఫెక్చర్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఒక వినూత్న పథకాన్ని అమల్లో తీసుకొచ్చింది. డేటింగ్ చేసే వాళ్ళకి ఈ స్కీమ్ కింద 12,000 రూపాయల సబ్సిడీని అందిస్తోంది. సో కొచి ప్రిఫెక్చర్ అనే రాష్ట్రంలో 20 ఏళ్ల నుంచి 39 ఏళ్ల మధ్య వయసు ఉండి ఒంటరిగా ఉన్న వ్యక్తులకు డేటింగ్ యాప్ల సబ్స్క్రిప్షన్ కోసం 20,000 యెన్స్ అంటే దాదాపుగా ఇండియన్ కరెన్సీలో 12,000 రూపీస్ వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. సో రిజిస్ట్రేషన్ ఫీజులు, మంత్లీ ఛార్జీల రసీదులు ఇస్తే ఆ డబ్బును ప్రభుత్వం అయితే అక్కడి గవర్నమెంట్ వాళ్ళ కన్సర్న్ బ్యాంక్ అకౌంట్స్లో జమ చేస్తుంది. అండ్ మరోవైపు జపాన్ రాజధాని టోక్యో కూడా జనాభాను పెంచే విషయంలో ముందడుగు వేస్తుంది. టోక్యో ఫుటారీ స్టోరీ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డేటింగ్ యాప్ను ప్రారంభించింది. ఈ యాప్లో దాదాపు 150 ప్రశ్నలకు సమాధానాలు మనం ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే. సో వాళ్ళ ప్రొఫైల్, లైక్ వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ అభిరుచులు, వాళ్ళ భవిష్యత్తుపై ఆశలు, అండ్ వాళ్ళకి ఫర్దర్గా పుట్టబోయే పిల్లల పట్ల అసలు అభిప్రాయాలు ఏంటి, అంటే అమ్మాయిని కందాం అనుకుంటున్నారా, అబ్బాయిని కందాం అనుకుంటున్నారా, లేదంటే అమ్మాయిని కంటే ఏం చదివిస్తారు, అబ్బాయిని కంటే ఏం చదివిస్తారు, సో నన్ను అంటే అసలు పిల్లలే వద్దు పెళ్లి చేసుకుంటాం అనేవాళ్ళు. సో ఇలాంటి ఒక విశ్లేషణలు తీసుకుంటుంది. ఇవన్నీ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అంశాలు ఇవన్నీ కూడా. సో ఆ తర్వాత ఆ డేటా ఆధారంగా వాళ్ళకి సరిగ్గా సరిపోయే భాగస్వామిని ఈ యాప్ సెలెక్ట్ చేస్తుంది. అంటే మ్యూచువల్గా ఉన్న, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ అనే ఒక అబ్బాయి ఇలా నాకు ఒక 25 years, సో నేను ఇప్పుడు సింగిల్గా ఉన్నా అని గవర్నమెంట్ నుంచి నేను సింగిలే, అవివాహితుణ్ణి అని చెప్పి ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని ఆ యాప్లో లాగిన్ చేసిన తర్వాత తనకి ఏదైతే తన మ్యూచువాలిటీస్, తన ఫ్యూచర్స్కి ఏదైతే అనుగుణంగా అవతల పక్క అమ్మాయి కూడా సమ్ వై అనే ఒక అమ్మాయి ఏదైతే ఉందో వీళ్ళిద్దరికి ఈ యాప్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. సో దాదాపుగా 80% సిమిలారిటీస్ ఉంటేనే ఈ యాప్లో వాళ్ళు కలిసే అవకాశం ఉంటుంది, లేదంటే వాళ్ళ నంబర్ కానీ వాళ్ళ ప్రొఫైల్ కానీ కనిపించే అవకాశం లేదు. సో మరి జపాన్ టెక్నాలజీ పరంగా ఎంత స్పీడ్గా ఉంటుంది, మరి పిల్లలు ఎందుకు కనలేకపోతుందంటే అక్కడ ఉన్న యువత కారణంగా. బేసిక్గా అక్కడ ఉన్న యువత పెళ్లిళ్ళపై ఆసక్తి చూపించట్లేదు. ఇప్పుడు ఎలాగైతే భారతదేశంలో ఉన్నటువంటి యువత అంటే పాశ్చాత్య కల్చర్ని, అంటే మధ్యప్రాచ్య కల్చర్ ఉంటుంది కదా, మన అమెరికన్ కల్చరు, వెస్ట్రన్ కల్చరు, ఇలాంటి కల్చర్స్ని అడాప్ట్ చేసుకొని అంటే 35-40 వరకు వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండటం, అండ్ అంటే పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళి అక్కడే 35 yearsకి పెళ్లి చేసుకోవడం, ఇలాంటి కల్చర్ని ఎలా అయితే అడాప్ట్ చేస్తున్నారో అలాంటి కల్చర్ ఇంకా ఎక్స్ట్రీమ్ అవ్వకుండా సో దాన్ని కొంచెం నివారించడం కోసం భారతదేశం కొన్ని చర్యలు తీసుకుంటుంది, యువతని ప్రోత్సహిస్తోంది. సో ఇండైరెక్ట్గా కొన్ని స్కీమ్స్ పెడుతోంది. సో రీసెంట్గా అయితే జనాభాని పెంచాలి అనే ఒక స్కీమ్ వచ్చిందో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అలాగే సో ఇప్పుడు ఇదే కోవలో జపాన్ కూడా కళ్ళు తెరుచుకుంది అనమాట. సో అందుకోసం ఈ యాప్ని పెట్టింది. సో వాళ్ళకి దాదాపుగా 20,000 యెన్స్ ఫ్రీగా ఇస్తుంది, సబ్సిడీ అనమాట. ఇప్పుడైతే మనకి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని మనకు కల్పిస్తూ ఉంటాయో, అంటే గ్యాస్ మనకి ఇంట్లో గ్యాస్ 1400 ఉంటే మనకి 600కే వస్తూ ఉంటుంది. రిమైనింగ్ మనీ సెంట్రల్ కొంచెం కడుతుంది, స్టేట్ కొంచెం కడుతుంది. అది ఏ స్టేట్ అయినా ఏ రాష్ట్రం అయినా. సో అలా వీళ్ళకి 20,000 యెన్స్ అంటే ఇండియన్ కరెన్సీలో 12,000 రూపీస్ అనమాట అప్రాక్సిమేట్లీ. సో అసలు ఈ యాప్లో మరి ఎవరెవరు చేరతారు, అసలు చేరడం ఎంత కష్టమా ఈజీయా అనేది ఒకసారి మాట్లాడుకుంటే, సో ప్రైవేట్ యాప్లు మనం చూస్తూ ఉంటాం, ఇటు యాప్ స్టోర్లో కావచ్చు, ఇటు ప్లే స్టోర్లో కావచ్చు, అయితే ఆ మోసాలు అరికట్టలేకపోతున్నాం. సో ఏఐ వచ్చినా, ChatGPT వచ్చినా, ఇంకెంత టెక్నాలజీ వచ్చినా కేటుగాళ్ళు అవి చేస్తూనే ఉంటారు. సో ప్రైవేట్ యాప్ల లాగే మోసాలు జరగకుండా ఈ యొక్క జపాన్ ప్రభుత్వం ఇందులో చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది. ఇందులో చేరాలనుకునే యువత తమ ఆదాయ పత్రాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది. అంటే పే స్లిప్స్ ఉంటాయి కదా, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మనం టీవీకి వర్క్ చేస్తున్నా, మనం టీవీ తరపు నుంచి నాకు సమ్ ఒక 10,000-15,000 శాలరీ వస్తుంది. ఆ శాలరీ వచ్చే పే స్లిప్స్ని కూడా, ఎందుకంటే చాలా అథెంటిక్గా, ఇప్పుడు నార్మల్గా ఇలాంటివి పెట్టకపోతే అంటే ఖాళీగా ఉండేవాళ్ళు కూడా నాకు ఒక 50,000 వస్తుంది, లేకపోతే ₹1,00,000 వస్తుందని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ అథెంటిక్గా ఉండడం కోసం
కంపెనీ తరపున వచ్చేటువంటి పే స్లిప్స్ ని ఇక్కడ మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ స్ట్రిక్ట్ రూల్ ఏంటంటే వాళ్ళు అవివాహితులమని ప్రభుత్వం నుంచి పొందే సింగిల్ స్టేటస్ సర్టిఫికేట్ సమర్పించాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన రేషన్ కార్డు ఉంటుంది, మనం సింగిల్గా ఉన్నాం అంటే సింగిల్గా ఒకటే రేషన్ కార్డు ఉంటుంది, ఒకటే బొమ్మ ఉంటుంది, ఒకటే పేరు ఉంటుంది, వాళ్ళకి ఎంత రేషన్ ఇవ్వాలో పర్ మంత్ అంతే వెళ్తుంది. అదే ఇద్దరు ఉంటే దాంట్లో ఆల్రెడీ మనకి కనిపిస్తూ ఉంటుంది మ్యారీడ్ అనో లేకపోతే అన్మ్యారీడ్ అనో సింగిల్ అనో సంథింగ్ సమ్వాట్ అక్కడ రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి కదా మన గవర్నమెంట్స్, మనం మ్యారీడ్ అన్మ్యారీడ్ అని. సో సేమ్ సర్టిఫికేట్ తాము అవివాహితులమని, అంటే పెళ్ళి అవ్వలేదు లేకపోతే మేము సింగిల్గా ఉన్నాం, ఏదో డివోర్స్ ఆర్ సింగిల్, సో అలాంటి సింగిల్ స్టేటస్ సర్టిఫికేట్ను సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాదు ఇవన్నీ జరిగిన తర్వాత ఒక ప్రత్యేక ఆన్లైన్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అందుకే పెళ్లి చేసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు మాత్రమే ఈ యాప్లో ఉంటారు. ప్రస్తుతం జపాన్లో చాలా మంది యువత పెళ్ళిళ్ళు అంటే కొంచెం మొహం చాటేస్తున్నారు, పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు, కొన్ని చేసుకున్న పిల్లల్ని కనేందుకు ఆసక్తి చూపించట్లేదు. దీంతో అయితే ఆ దేశంలో ఆ జననాల రేటు, ప్రొడక్టివిటీ చాలా రోజు రోజుకి గ్రాడ్యువల్గా పడిపోతుంది. ఒకవేళ కనుక ఇది ఇలాగే కొనసాగితే జపాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తుంది. సో అక్కడి ప్రభుత్వం అందుకే అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తుంది. అక్కడ ఫినాన్షియల్గా వాళ్ళు బాగున్నారు అండ్ టెక్నాలజికల్గా బాగున్నారు వరల్డ్ వైడ్గా. అమెరికా అంటూ ఉంటాం, కానీ జపాన్లో ఉన్నటువంటి టెక్నాలజీ ఇంకెక్కడ ఉండదు. ఇదర్ డిఫెన్స్లో కావచ్చు, మిసైల్స్లో కావచ్చు, ఆర్మీలో కావచ్చు, నేవీలో కావచ్చు, వాళ్ళ యొక్క గవర్నమెంట్ ఎథికల్ సైట్స్ కావచ్చు, మన ఇండియా కావచ్చు, లేకపోతే అమెరికా కావచ్చు, యూకే కావచ్చు, ఈ యొక్క గవర్నమెంట్ సైట్స్ ఉంటాయి, అంటే పబ్లిక్ డేటాని పొందుపరిచేటువంటి వెబ్సైట్ ఉంటాయి కదా, అవి ఎథికల్ హ్యాకర్స్ హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. బట్ జపాన్ సైట్స్ చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి. వాటికి దాదాపుగా ఒక 10 లేయర్ సెక్యూరిటీ ఉంటుంది. అయితే మీరు జీమెయిల్ వాడుతున్నప్పుడు 2 లేయర్ సెక్యూరిటీ అయితే ఎలా అయితే ఉంటుందో, రీసెంట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం దానికి కూడా 10 లేయర్ సెక్యూరిటీ ఉంటుంది అనమాట. సో నో బడీ కెన్ స్క్రాచ్ దట్, నో బడీ కెన్ హ్యాక్. ఎంత పెద్ద హ్యాకర్ అయినా, అసలు వాడు ఎంత పెద్ద మొగోడైనా సరే జపాన్ గవర్నమెంట్ సంబంధించినటువంటి వెబ్సైట్ని హ్యాక్ చేయలేడు. సో అలాంటి జపాన్ ఇప్పుడు జననాల రేటును పెంచడం పైన ఫోకస్ చేస్తుంది. గతంలో మియాజాకి లాంటి ప్రాంతాల్లో 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందించేది. అది కొంచెం మంచిగా ఇంప్లిమెంట్ అవడంతో ఇప్పుడు ప్లాన్ మార్చింది జపాన్ సర్కార్. సో తాజాగా కొచ్చి ప్రభుత్వం 12,000 ఆర్థిక సహాయం ప్రకటించింది. సో ఇలాంటివి ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పిల్లల్ని పెంచవచ్చు అండ్ యువతులకి డేటింగ్ అలవాటు చేయడం ద్వారా, అంటే వాళ్ళ ఉద్దేశం యువతని చెడగొడదామని ఇంకోటి కాదు, వాళ్ళ కాన్సెప్ట్ ఒకటే. అక్కడ వాళ్ళకి పిల్లలు కావాలి. ఎవరైతే ఒంటరి మహిళలు ఉంటారో, ఎవరైతే ఒంటరిగా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, ఏదో డివోర్స్ ఆర్ సింగిల్ సంథింగ్ సమ్వాట్ ఏదైనా ఎవరైనా, వాళ్ళ కాన్సెప్ట్ అక్కడ పిల్లలు సంతానోత్పత్తి పెరగాలి, తద్వారా వాళ్ళ యొక్క అంటే జీడిపిని పెంచడం కావచ్చు, లేకపోతే అంటే మా దగ్గర ఎంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ జనరేషన్ యూత్ లేకపోతే ఇప్పుడు పిల్లలే కదా రేపటి పౌరులు. ఇవాళ పిల్లలు లేకపోతే రేపటి పౌరులు ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడి నుంచో విదేశాల నుంచి అయితే డౌన్లోడ్ చేసుకునే పరిస్థితి ఉండదు కదా. ఎవరు వెళ్తారు జపాన్? అంటే ఒక MBBS స్టూడెంటో లేకపోతే టెక్నికల్గా కొంచెం లాజికల్గా ఉండే ఒక వ్యక్తి, ఇంజనీర్ మాత్రమే వెళ్ళగలడు. కానీ లేబర్ వెళ్ళి అక్కడ పనిచేయాలంటే జపాన్లో అవ్వదు. సో అందుకోసం వాళ్ళు చాలా స్ట్రాటజికల్గా ముందుకు వెళ్తున్నారు. అక్కడ పుట్టిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క డేటింగ్ యాప్ సబ్స్క్రిప్షన్ కావచ్చు. సో సబ్స్క్రిప్షన్ ఏమో చిన్నదే కావచ్చు, కానీ ఏ దేశం ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నటువంటి ఒక కీలకమైన డెసిషన్ తీసుకుంది జపాన్ సర్కార్. సో జపాన్ తీసుకున్న ఈ డేటింగ్ యాప్ కాన్సెప్ట్ గురించి మీరేమనుకుంటున్నారు? మస్ట్గా కామెంట్ చేయండి.